అదే కాంటెక్స్లో ఒక మాట అన్నారు, గుంటనక్కల చేతిలో బందీగా అయిపోయారన్న భావం వచ్చేలాగా కవిత ఇటు కేసీఆర్ అన్న మాటలు, అంటే తండ్రిగా వాల్యూస్తోని ఒక రాజకీయ ప్రత్యర్థిగా కేసీఆర్ను చూస్తున్నారు అనుకోవాలండి ఇక్కడ, ఎందుకంటే ఈ కాంటెక్స్లో వచ్చినప్పుడు. డెఫినెట్గా ఇక్కడ కేవలం తండ్రి లేదా ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటే కాదు, మొత్తం ఆ పార్టీలో నాయకులందరినీ కూడా ఏ మాత్రం ఎగ్జామ్షన్ లేకుండా అటాక్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా మనం ముందు నుంచి కూడా చూస్తున్న హరీష్ రావుని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. బహుశా కుటుంబంలో తన పరపతి తగ్గి తనకు సరైన న్యాయం జరగకపోవడానికి హరీష్ రావే ప్రధాన కారకుడు అనే చాలా చోట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ, హరీష్ రావు పేరు వచ్చినప్పుడల్లా కూడా హరీష్ రావుని పేరెత్తకుండా గుంటనక్క అని అంటూ వస్తున్నారు. ఇదంతా మీడియా తర్వాత ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈసారి కేటీఆర్ని కూడా వదిలిపెట్టలేదు. ముఖ్యంగా నేరెళ్ళ ఇసుక సంఘటనకు సంబంధించి అక్కడ ఇసుక విషయంలో చాలా అన్యాయం జరిగింది, దళితులకు అన్యాయం జరిగింది అన్నట్టు కేటీఆర్ని కానీ హరీష్ని కానీ మిగతా నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ పట్ల ఏమైతే ప్రధానమైన ఆరోపణలు ఉన్నాయో, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని కానీ, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కానీ, ఈ విషయాల్ని పదే గుర్తు చేస్తూ బీఆర్ఎస్ను బాగా నాకు ప్రత్యర్థి, ఇక నాకు మా తండ్రి కూతుళ్ళ అనుబంధం కాదు ఇక్కడ, లేదా కుటుంబ అనుబంధాలు ఇంకేమీ లేవు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈసారి బీఆర్ఎస్ని కానీ కేసీఆర్ని కానీ చాలా సీరియస్గా టార్గెట్ చేశారు సచిన్. రైట్. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇది తెలుగు ప్రజలకు మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు సుపరిచితం. తెలంగాణ రాష్ట్ర సేన అదే టీఆర్ఎస్. ఇటు కేసీఆర్ టీఆర్ఎస్కి అండ్ కవిత టీఆర్ఎస్, ఈ రెండింటిని కంపారిజన్ చేయాలంటే ఎలా చూడొచ్చండి? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సచిన్. మనకు తెలుసు కేసీఆర్ టీఆర్ఎస్ ఆవిర్భావం ఎట్లా జరిగింది, ఎలాంటి బ్యాక్గ్రౌండ్లో జరిగింది మనకు తెలుసు. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగింది, జలదృశ్యంలో జరిగింది. అప్పటికి ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పటికి ఉన్న పరిస్థితులు వేరు. అప్పటికి ఎందుకంటే 1969లోనే తీవ్రంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. అప్పటి నుంచి ఆ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా రగులుతూనే ఉంది, బాగా తెలంగాణ అంతా ఛార్జ్ అయి ఉంది. కాబట్టి అప్పటికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు సమయంలో రాష్ట్రం అంతా ఒక ఉద్విగ్నమైన పరిస్థితి ఉంది. తెలంగాణ కోరుకుంటున్న మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, విద్యార్థులు వీళ్ళంతా కూడా టీఆర్ఎస్ని అలా తమ భుజాల మీద మోసుకొని వచ్చారు. ముఖ్యంగా కేసీఆర్ని వాళ్ళు ముందుండి నడిపించారు, ఒక నాయకుడి కోసం చూస్తున్నారు. నిజానికి అంతకుముందు మరి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజా సమితి పెట్టినప్పుడు కూడా సంపూర్ణమైన విజయం అందించారు. అట్లాగే ఇప్పుడు ఒక నాయకుడి కోసం ఎదురు చూస్తున్న క్రమంలో తెలంగాణ మొత్తం పార్టీ, తెలంగాణ సమాజం అంతా కూడా తమ కళ నెరవేర్చే ఒక నాయకుడి కోసం, ఒక పార్టీ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని ప్రకటించాడు. అది జలదృశ్యంలో జరిగింది, అందరూ తెలుసు. అప్పుడు మొత్తం సమాజం అంతా ఆయనకు అండగా నిలబడింది. ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, తర్వాత చాలామంది మేధావులు, కేశవరావు జాదవ్ కావచ్చు, అట్లా కొన్ని వందల మంది మేధావులు, లక్షల మంది కళాకారులు పాటలు పాడి స్వచ్ఛందంగా వచ్చి ఆ పార్టీ కోసం నిలబడినారు. ఆ తర్వాత ఆ నేపథ్యం చూసినప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను మొత్తం సర్వం త్యాగం చేసి ఉద్యమంలోకి వెళ్తానని చెప్పేసి కేసీఆర్ తనకు అప్పటికున్న డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశాడు. అలాగే ఎమ్మెల్యే పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయటమే కాదు, ఆ రాజీనామా పత్రాలని అట్లా బహిరంగ సభలో అలా విసిరేయడం ద్వారా ఒక సంకేతాన్ని పంపించాడు, నేను దేన్నైనా వదులుకుంటాను, నా ప్రాణాన్ని వదులుకుంటానని. అప్పుడు పూర్తి ఉద్విగ్నమైన పరిస్థితి 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగినప్పుడు. అట్లాగే అప్పుడు గోల్ ఏంటి ప్రజలకు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయాలి, టీఆర్ఎస్ని ప్రభుత్వంలోకి తీసుకురావడం కోసం టీఆర్ఎస్ ఏర్పడలేదు. ప్రజలు ఆయన వెంట నడిచింది చంద్రశేఖరరావుని ముఖ్యమంత్రి చేయడం కోసం కాదు. అందరి కళ అప్పుడు తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అంతే తప్ప అంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది అక్కడ. మొత్తం టీఆర్ఎస్ని ముందుకు తీసుకెళ్లడంలో తెలంగాణ సమాజం మొత్తం టీఆర్ఎస్ వెనకాల ఉండి దాన్ని ముందుకు నడిపించడంలో ఒక డ్రైవింగ్ ఫోర్స్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధన అనే ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు తర్వాత చాలా తెలంగాణ పార్టీలు వచ్చినాయి, సరే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పడింది. ఇప్పుడు చూసినప్పుడు 2000
26 ఏప్రిల్ 25 ఈరోజు. ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన ఎప్పుడైతే కవిత ప్రారంభించారో ఈ కవిత పార్టీని ప్రజలందరూ భుజాన మోసుకొని వెళ్ళే పరిస్థితి ఉందా? ఈ పార్టీ కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారా? ఈ పార్టీని ఏ లక్ష్యంతో ప్రజలు ముందుకు తీసుకెళ్ళాలి, ఏ లక్ష్యంతో పార్టీ దీన్ని గెలిపించాలన్నప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు ఏ లక్ష్యంతో చేయాలి? కవితను ముఖ్యమంత్రి చేయడం కోసమే టీఆర్ఎస్ను తెలంగాణ రాష్ట్ర సేనను గెలిపించాలా అనే ఒక క్వశ్చన్ వస్తుంది. ఎందుకోసం గెలిపించాలనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అప్పటికి ఇప్పటికీ చాలా విపరీతమైన తేడా ఉంది. అయితే కవిత అయితే దానికి ఆన్సర్ చెప్తున్నారు. ఈరోజు చూసాం, కవిత తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి లేచినప్పుడే సీఎం 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 అని నినాదాలు అయితే బాగా గట్టిగా వినిపించినాయి. అప్పుడే ఏం జరుగుతుంది మరి? దేనికోసం కవిత చెప్తున్న విషయం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితిని ఎందుకు ఆదరించాలి అనుకున్నప్పుడు తను చెప్తున్నది ఇంతకుముందు మీరు ఫస్ట్ అడిగిన ప్రశ్నే పాంచజన్యం. రైతు రాజు కావాలి, సామాజిక న్యాయం జరగాలి, యువతకు ఉపాధి కలగాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ జరగాలి, అట్లాగే ఫ్రీ వైద్యం జరగాలి. ఇది కవిత చెప్తున్న ఒక డ్రైవింగ్ ఫోర్స్. ఈ జరగాలంటే, ఈ పాంచజన్యం అమలు కావాలి అంటే మీరు టీఆర్ఎస్ని గెలిపించాలి అనేది ఇప్పుడు కవిత చెప్తున్న ఒక నరేటివ్. నిజానికి అయితే అప్పటికి ఇప్పటికీ మీకు హస్తి మశకాంతరం చాలా తీవ్రమైన తేడా కనిపిస్తుంది. అప్పుడు తెలంగాణ సమాజం మొత్తం ఇంకొక పార్టీ లేదు, ఇంకొక నినాదం లేదు, టీఆర్ఎస్ వెంట నడిచింది. ముఖ్యంగా ఎవరైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారో వాళ్ళందరూ చాలా స్వచ్ఛందంగా వెళ్ళి టీఆర్ఎస్ని ముందుకు నడిపించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తర్వాత ఏదైతే పాంచజన్యం అని మనం అనుకుంటున్నామో, కవిత చెప్పిన ఈ 5 వరాలు స్కీములు ఇవన్నీ కొత్తవి కూడా కాదు. ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టెన్సీలో ఉన్నవి ఎక్కడో చోట. ఇప్పుడు ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత కాదు, తెలంగాణ కన్నా ముందు నుంచి కూడా 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2009లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికే ఇవన్నీ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రకరకాల ఈ స్కీమ్స్ ఉన్నాయి. అయితే అప్పటి నుంచి ఆ స్కీమ్లు అనేది ఎక్స్టెన్షన్ జరుగుతుంది. వాటికి ఉన్న ఈ పరిధిని పెంచుతూ పోతున్నారు. ఆ పరిధిని మరింత పెంచుతానని మాత్రమే కవిత చెప్తున్నారు తప్ప ఇప్పటికిప్పుడు కొత్త స్కీములు లేదా ఇప్పటిదాకా ఎవరు అమలు చేయలేని స్కీములు అయితే కాదు. ప్రస్తుతం అయితే మీరు అడిగిన క్వశ్చన్కి 2001లో కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్కి, ఇప్పుడు 2026లో కవిత ప్రారంభించిన టీఆర్ఎస్కి చాలా తేడా ఉంది, హస్తి మశకాంతరం ఉంది. చూడాలి ఈ పార్టీని కవిత ఎలా ముందుకు తీసుకెళ్తారో. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలి సచిన్. ఇప్పుడు కవిత ఒక 5 పాంచజన్యం పేరుతో 5 స్కీములు అయితే ప్రకటించారు. మరి ఇవి సరిపోతాయా? ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. అధికారంలోకి రావడానికి ఇంకా 2.5 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాల దాకా ఉంటుంది. నా పాయింట్ కూడా అదే, దీనికి రాబోతున్నాను. ఈ టైమింగ్ కరెక్ట్గా 2.5 ఏళ్ళు ఉంది. ఇంకా ఇప్పుడు ప్రజల ముందుకు రావడం, పార్టీగా అవతరించడం వెనకాల ఏమైనా వ్యూహం ఉందా? లేకపోతే ఇట్ విల్ టేక్ టైం ఫర్ మీ, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను సో దట్ కొంచెం టైం పట్టినా పర్లేదు అనే వ్యూహంలో ఉన్నారు అనుకోవాలండి. అయితే సచిన్, ఒక పార్టీ నిర్మాణం జరగాలంటే ఖచ్చితంగా ఒక 2 years అయితే టైం పడుతుంది. అప్పటికప్పుడు లేదో నెలల వ్యవధిలోనే పార్టీ స్థాపించి అధికారంలోకి రావడం అనేది ఎన్టీఆర్ లాంటి వాళ్ళకు చాలా సాధ్యమైంది. బహుశా ఇప్పుడు తమిళనాడులో విజయ్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఆయన అధికారంలోకి వస్తారని అంచనాలు అయితే లేవు. బహుశా 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగిన ఆ పరిస్థితి, ఆ సత్తా కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఉంది. ఆయన మాత్రమే నిరూపించుకున్నారు. కాబట్టి నెలలు కాదు, ఖచ్చితంగా సంవత్సరాలు పడుతుంది పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తన కార్యాచరణ, తమ కమిట్మెంట్ నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా 2 సంవత్సరాలు ముందుండటం అనేది సరైన వ్యూహమే. కాకపోతే ఈ 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో పార్టీ ఏం చేయబోతుంది, పార్టీ కార్యక్రమం ఏంటి, పార్టీ యాక్టివిటీ ఏంటి, పార్టీ ఎజెండా ఏంటి అనేది మాత్రం చాలా అస్పష్టంగా ఉంది, చాలా అనిశ్చితంగా ఉంది. ఏం చేయబోతారు, ఏ విషయంలో పోరాటం చేస్తారు? ఇప్పుడు రైతు బంధు కోసం చేస్తారా? లేదా ఇప్పుడు రైతు భరోసా అనుకుంటున్నా ఇవ్వట్లేదు, దానికోసం చేస్తారా? లేదు హైడ్రాను ఆపడానికి చేస్తారా? హైడ్రాను ముందుకు నడవనివ్వము, పేదల ఇల్లు కూల్చనియము,
లేదు మూసి ప్రాజెక్ట్ని అడ్డుకుంటాము, లేదు మరొక ప్రాజెక్టు, ఇది చేయబోతాము రేపు పొద్దున. అట్లీస్ట్ ఇప్పుడు పొలాలు కోతలకు వచ్చిన సీజన్లో కనీసం రైతులకు గిట్టుబాటు ధర కోసమైనా మేము పోరాడతాము అని ఎక్కడ ఇమ్మీడియట్ కార్యాచరణ ఎక్కడ లేకపోవటం అనేది ఒక ప్రధాన లోపంగా కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం? హ్మ్, హ్మ్. ఏదో ఒక గవర్నమెంట్కి ఒక టార్గెట్ పెట్టడం, గవర్నమెంట్కి మేము ఇది చేయండి ఈ సంవత్సరం, లేదు ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా 2026 డిసెంబర్ కల్లా మీరు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి, లేదంటే మేము మొత్తం యూత్ని మొత్తం కొన్ని లక్షల మంది యువతతో నేను ఈ ఉద్యమం చేస్తాను లేదా ఈ ధర్నాలు చేస్తాను అని ఎక్కడ ఒక కార్యాచరణ, ఒక ఎజెండా లేకపోవడం అనేది ఒక ప్రధాన లోపంగా కనిపిస్తుంది.